శ్రీకాకుళం జిల్లా ఆడవరం గ్రామానికి చెందిన రుంజా వాయిద్యకారులు విభూతి గోపాలరావు గారు ఇక్కడికి విచ్చేశారు. ఇతను కేవలం విశ్వబ్రాహ్మణులింట మాత్రమే రుంజా వాయిద్యం వాయిస్తారు. ఇది ఎందుకు విశ్వబ్రాహ్మణులంటే వాయించాలి, వేరే ఎవరంటే ఎందుకు వాయించకూడదు, వివరాలన్నీ కూడా చెప్తారు. కొద్దిగా విందాం. చెప్పండి. మా పుట్టుపూర్వోత్తరం కానించి రుంజా వృత్తి గురించి మేము పూర్వం నుంచి ఆచార ప్రకారంగా మా విశ్వబ్రహ్మ ఇంటింటా వెళ్ళి ఈ శబ్దం చేసి మేము దీవించి బాగా వాళ్ళు మాకు సత్కరిస్తారు. వాళ్ళు సత్కరిస్తే మేము దీవించి భిక్షాదక్షిణలు పట్టుకొని వెళ్ళి ఇది పుట్టుపూర్వోత్తరం కానించి కామాక్షి వాళ్ళ కులదేవుడు కాబట్టి మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఇగో దీని యందు కొన్ని వాయిద్యాలు వినిపిస్తాము, మీరు ఇచ్చేసి ఆలకించండి. రాజా రాజు పరమేశ్వర రాజు చూడామణి పంచరాజ బహురాజ పరమ రాజోత్తమ బ్రహ్మధ్వని శతందృష్టువ భూతప్రాత దుష్టగ్రహిణవ అహంకారి శంకరదేవి కామాక్షి కంచకాపురి ప్రజ్వన్న సుంగలాదేవి శ్యామున్న కౌంజబీటిగా అలంపురి జోగులాదేవి శ్రీశైలే భ్రమరాంబిక కొల్లాపూర్ మహాలక్ష్మి మావూరే ఏకపీఠిక దేవుకి మాధవేశ్వరి బాలాయాం వైష్ణవదేవి అష్టాదశేషపీఠేషు యోగినాం ధ్యాన్నిర్ణయం. ఇలాంటిది బిరుదు ఏ కాలమందు సృష్టించారంటే గౌరీ వివాహానికి డక్కి డమరకం శంఖం మూడే వాయిద్యములు. ఆ గౌరీ అమ్మవారు దక్షయజ్ఞంలో దహనమై యమంతిరియందు పార్వతై పుట్టేటప్పుడు ఇది 4వ వాయిద్యం. ఇది ఎవరి యొక్క కలేబరం అంటే రౌంజుకాసురుడు అనే రాక్షసులను సంహరించి వాడు కాలు ఖండించి వాడు బాహులు ఖండించి వాడు దక్కే రౌంజ, వాడి చర్మాలు 2 వైపుల మూత, వాడి పల్లె నాగోసములు, వాడి వెన్నుపూసలే మట్టెలు, వాడి పేగులే బొందులు, వాడి నరమలే పుల్లలు, వాడి పక్కటంకులే వేరణంబద్దుగా తయారు చేసి ఆ పార్వతీదేవి వివాహానికి వాయించుకొని వెళ్ళారు. నేను ఏదో వాయించడంతోనే ఘోర్లికాయలు మండిపడ్డాయి. ఎత్తుకొని మునీసులంతా పరిగెత్తసాగారు. గర్భంలో పిండాలు ఊడిపడ్డాయి. సూర్యుడు చంద్రుడు త్రోవ తప్పినారు. నక్షత్రాలు కూడా రాళ్ళను గౌలంబించాయి. దిక్పాలకలు వెలువందలై ప్రజా నాశనం అయ్యే సముద్రములలో కొల్లోలములయ్యను. ఇలాంటి అఘోరమైన శబ్దం కూడా పుట్టును. అప్పుడు ఆ పార్వతీదేవి ఎడలు ఎదురుగుంటూ వచ్చి సహస్ర 1000 వంతుల్లో ఒక్క వంతే పాడును గాక, ఆ పాడిన పాట ఊరు పొలిమేర దాటి వినిపించకపోను గాక, 2 వైపుల మూతకి ఒకే వైపు మూత పార్వతీదేవి శాఖ్యం పెట్టింది. నాయన సానగా సనాతన అభవనస ప్రత్నస సుపనస 5 గోత్రములు. 5 గోత్రముల పాంచాలన వారికి శుభప్రబిరుదు. బిరుదు గల వారికి ప్రతాపం లేదు, ప్రతాపం గల వారికి బిరుదు లేదు. బిరుదు ప్రతాపము కలవారు పంచబ్రహ్మలకే చెల్లును. 5 125 గోత్రాల కింద ఏర్పరిచారు నాన్న. ఎందు కారణం చేతనంటే కుటుంబాలు పెరిగాయి కాబట్టి గోత్రోధ్యాయం కూడా పెంపొందించారు. పంచ జంజములు, పంచ హోమములు, పంచ శిఖలు, పంచ సూత్రములు ఇవన్నీ వేరువేరుగా నిర్ణయించారు నాన్న. పెళ్లికి వేరణం, నౌపకారణం, భూరుగు పూర్ణం, పందిరికి తోరణం, ఆ పెళ్లి బాధ్య వాయించి పెళ్లి సంభావన పెళ్లి బహుమతి కూడా పుచ్చుకొని దేవికి మంగళహారతి ఇస్తాను నాన్న.